ఈ వర్షాలు వరదలతోటి ప్రకాశం బ్యారేజీకి ఆల్ టైమ్ రికార్డు స్థాయి వరద నీరు వస్తోంది కాబట్టి ప్రకాశం బ్యారేజ్ ఇప్పుడు ఎంత సేఫ్? బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ ప్రవాహం ప్రమాదకరంగా ఉంది కాబట్టి 125 ఏళ్ల తర్వాత బ్యారేజ్లో చరిత్రలో రికార్డు స్థాయిలో కృష్ణమ్మకి వరద ప్రవాహం చేరుకుంది కాబట్టి ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏమిటి సిచ్యువేషన్? ఇన్ఫ్లో 11.42 లక్షల క్యూసెక్కులు దాటేసింది. మొత్తం 70 గేట్లు తెరిచేసి కంటిన్యూస్గా సముద్రంలోకి నీటి వదిలేస్తున్నారు. సో దాంతో ఈ 70 గేట్లు దాటిన తర్వాత వెళ్ళే వరద ఆ కిందున్న రాణిగారి తోట లేకపోతే సోకాల్డ్ ఈ లంక ప్రాంతాలు కృష్ణలంక ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు చిగురుటాకులా వణికిపోతున్న పరిస్థితి. సో అధికారులు గతంలో 2009 సంవత్సరంలో అక్టోబర్ 5న వరద నీరు రికార్డు స్థాయిలో వచ్చింది. ఆ రోజు 10,94,000 క్యూసెక్కులు, నాకు తెలిసి సమ్వేర్ అరౌండ్ 11 దాటలేదు అప్పుడు. కానీ ఇప్పుడు 11.5 2009 వరదలని మించిన స్థాయిలో కృష్ణమ్మకి ఇప్పుడు వరద పోటెత్తింది కాబట్టి అంతకుముందు 1903 అంటే 100 ఏళ్ల క్రితం సంగతే. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. అప్పుడు మాత్రమే ఇలా 10 lakhs క్యూసెక్స్ ఒకసారి అక్కడ ప్రవహించినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అంటే ఆల్ టైమ్ రికార్డ్ 11.42 క్యూసెక్స్ వాటర్ వచ్చినట్టుగా వదులుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో అంతకంతకు పెరుగుతోన్న ఈ వరద ప్రవాహంతో కృష్ణా పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ ఉన్నాయి. కృష్ణమ్మ వరదతోటి కృష్ణలంక రైల్వే బ్రిడ్జ్ అంచు వరకు ఈ వరద నీటి ప్రవాహం వచ్చేసింది. దాని తర్వాత రాణిగారి తోట ఉంటుంది. అలా కిందకి ఇంకా చాలా చిన్న చిత్తగా ఈ కృష్ణలంకతో పాటు నదికి పక్కగా ఉన్న ఈ ప్లేసెస్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు భయం గుప్పిడ బతుకుతున్నాయి. ఈ నీటి ప్రవాహం మరింత పెరిగిందంటే రైల్వే బ్రిడ్జ్ పై నుంచి వరద నీరు ప్రవహించే అవకాశం ఉంటుంది. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతిలో పెద్ద ఎత్తున బోట్లు కూడా కొట్టుకొచ్చేస్తున్నాయి. ముందు ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు ఒక బోట్ కొట్టుకొచ్చింది, ఇవాళ ఉదయం చూశారు. ఆ తర్వాత కొల్లపూడిలో లంగరేసి ఉంచిన ఒక 3 బోట్లు ఈ ప్రవాహ వేగానికి వచ్చి ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జిని ఢీకొన్నాయి. దాంతో ఆ బ్రిడ్జ్కున్న బ్యారేజ్కున్న ఒక బీమ్ కూడా పగిలిపోయింది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత ఫోర్స్తో వచ్చి పడవలు బ్యారేజ్ని ఢీకొట్టాయో. ఈ ఘటనలో గేట్ లిఫ్ట్ చేసే ప్రాంతంలో ఒక పెద్ద బీమ్, ఆ బీమ్ కూడా విరిగిపోయింది. సో కృష్ణలంకతో పాటు కరకట్టను వరద భయపెడుతోంది. ఇక గుంటూరు జిల్లా తాడేపల్లిలో కూడా కృష్ణా కరకట్ట లీక్ అయ్యింది. కట్ట కింద నుంచి భారీగా నీరు ఓటొచ్చేస్తుంది. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం పూర్తిగా నీట మునగడంతో వాళ్ళందరినీ అతి కష్టం మీద బిల్డింగ్ పైకెక్కి పెంకుటిళ్ల మీద నుంచి నిచ్చెనలు వేసి తాళ్లు కట్టి అక్కడి నుంచి కిందకి దించారు. వాళ్ళంతా కూడా తట్టాపుట్టా సర్దుకుని మళ్ళీ అక్కడ వాళ్ళు చికిత్స తీసుకోవడానికి వచ్చిన వాళ్ళంతా కూడా తిరిగి వెళ్ళిపోతున్నారు. ఆ దృశ్యాలు కూడా చూసాము. సో ఇది పరిస్థితి. కరకట్ట వెంబడి పైనుంచే కాకుండా కింద నుంచి కూడా ఓటొచ్చేసి నీరు ఊరిపోయి ఆ ప్రాంతాలంతా కూడా ముంపుకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.